హలో, ఎవరు? రామకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు? మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రామకోటి కొడుకు. తెలుగు భాష అమ్మ లాంటిది. 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్లం లాంటిది. 60 ఏళ్ళొచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో, ధనుష్ కోటి. ఏ శామ్, మే ఐ నో హూ ఆర్ యూ? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్. ఓ మూర్తి గారు, మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మే ఐ నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో, అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గాని చాలా ఈజీ. అబ్బాయి, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా, చూస్తావా? అదేంటి సార్, విజిల్ స్టార్ట్ వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో, బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం 2 ఉండాలి కదా. రెండో వాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యూ. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటా. ఓ, ఎక్సలెంట్. ఎక్కడి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదు. నాటి రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్, లోపలికి వెళ్దాం. మరీ ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా, కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అది బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతాం. అదే వేరే వాళ్ళైతే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో, 4 o'clock నేను ఇంక వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక్కడి నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level, universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నీ లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని.
లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నయ్య ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరితను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రామకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను ఆడుకుంటున్నాం. ఏమాట? అది సరే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు, మోసగాడివి. శైలు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాట్లాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంతా కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కువచ్చాను, అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. రియల్లీ వెరీ సారీ నీల్. నాకు తెలుసు. శైలు ఇది లేటెస్ట్ మోడల్, చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్నగారు, నేను ధనుష్ కోటిని. ఏనానా ఈ టైంలో ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాలు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడున్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సార్ సిగరెట్టే కాల్చాడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? సార్ ఏంట్రా అది? అడ్రస్ సార్. కనుకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసూరా? అవును. ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాస్నే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? రేయ్, ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలంటారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? గన్నులు అమ్మేవాణిరా. రాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని, అప్పుడు చెప్తా నీ పని. సార్ సార్, ఎరా ధనుష్ కొడు దొరికాడా? లేదు సార్, వీడు తప్ప అడ్రస్ వచ్చాడు. తప్పు అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషనా? లే, కొడుకు లేడన్న ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశాను, అవేం పట్టించుకోమాక. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? వేసేయమంటారు సార్? ఇక్కడైరా, ఇక్కడ చెప్పడి. ఫ్యాన్ వేయించరా? ఫ్యాన్ వేయరా గార్జా.
నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్ అబ్బా, ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరా నీ అబ్బా, కొట్టమంటే కొట్టేస్తావా? సార్కేమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబా బాబా, నువ్వు అడిగినట్టు నా భాషను తీసుకురాలేను గాని చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు ఉండు. సార్ నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు సార్. ఎవడాడు? వీడే సార్. ఈయనే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళాడు సార్. అయితే ఎందుకు చంపావు? రామకోటి, వాడికో 10 లక్షలు పడే. రే, పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను. పనిచేసింది, పోయింది. తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తను రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డా రామకోటి. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. ఎల్టీటీఈ వాళ్లు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను. కంబోడియాలో పాతిపెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా. దమ్మున మగాడవైతే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా. పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లిని చంపుతా. నన్ను టచ్ కూడా చేయలేవు. నేను రావణాసురుణ్ణిరా. నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? రా. ఆయన మాటలేం పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్, ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఇప్పుడు గుర్తొచ్చింది. కిడ్నాప్ అని తెలుగులో అపహరణ అంటారు. రైట్, మీరు పైకి చూడండి రా. కొంతమందికి అంత గమ్మున రాదు. మొన్నొకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది. రైట్, మీరు అటు వెళ్ళి చూడండి. మా అమ్మగారు. నమస్కారం అండి. ఈయనేం చేస్తుంటారు? అది చిట్ ఫండ్. తెలుగు మాస్టర్ అమ్మా. ఈయనే నాకు 2 రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు. ఈవేళ వదిలేశారు. థ్యాంక్స్ అండి. ఏయ్, ధన్యవాదములు. గుడ్ బాయ్. మంచి బాలుడు. రేయ్, వీడి కళ్ళు బాగున్నాయి, గుండ్రగా పెద్దగా ఉన్నాయి. స్వీట్ నాట్ పై పెడితే టప్పున పేలిపోతాయిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుందిరా? ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా, అందుకని.
కూడా లేడు. మళ్ళీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడు రా. పదండి. హలో, ఏట్రా ఎంత ఆలస్యం? నాయనా తనుచుకోండి, అయిపోయింది, అంతా అయిపోయింది. తలుపు తీయవే. రండి నాన్నగారు. నాయనా తనుచుకోండి, వచ్చేసావా? నీకేం జరగలేదుగా? వాళ్ళు నేనేం చేయలేదు లేదండి. నాన్నగారు ఎడం పక్క చూడండి. ఎందుకురా? నాయనా నువ్వు లోపలికి వెళ్ళిపో, తలుపు వేసుకో, వెళ్ళిపో. ఏయ్, శివ, సత్యం, శీను, ఎక్కడ తెచ్చారా? ఏ శీను అండి, ఏ శీ! శివ, శ్రీను, ఏమైందిరా మీకు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? లేరు, నువ్వు ఒక్కడవే మిగిలావు. బాబు, నన్నేం చేయొద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు. అవును, నీకే పాపం తెలియదు. అడ్డదారిలో తుపాకులు అమ్మించడం, అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం, బాంబులు పెట్టి మనుషులను చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమీ తెలీదా? అవన్నీ తప్పులే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ మేనగోడలు మాత్రం నేను చంపలేదు. చూసావు, చంపుతున్నప్పుడు చూసావు. 6 ఏళ్ల పసిపిల్ల బుల్లెట్ తగిలి పౌరంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు. అవునా? చంపడం అంత తేలికరా నీ సారికి? చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి? చెప్పరా, చెప్పు, వాడెక్కడా? నిజంగా నాకే పాపం తెలియదు, నన్ను వదిలే ప్లీజ్, వదిలే ప్లీజ్. వాడు అడ్రస్ చెప్పు, వదిలేస్తాను. నాకు తెలీదు, దేవుడి మీద ఒట్టు. చెప్తావా? చెబుతాను. టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది. కావాల్సింది చెబితే వదిలేస్తానన్నావుగా. నేను మాట తప్పను రాంకోటి, వదిలేస్తున్నాను. అమ్మా, నేనే రమ్మన్నానన్నయ్య. నువ్వు 2 రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానన్నయ్య. వదిలేమ్మా. ఎందుకురా ఇదంతా? వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా? నేరం చేయటం లేదు, న్యాయం చేస్తున్నాను. ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా? నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా? ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆలోచించరా. వాళ్ళు చేసిన తప్పే, మనకు జరిగింది అన్యాయమే. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే? వీళ్ళందరూ కాదు, దాని అమ్మవు నువ్వు చెప్పు. అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ అనిపించుండొచ్చు, కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు? నువ్వు వద్దంటే చెప్పు, వదిలేస్తాను. అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం. వదిలేనా? అది కాదు సత్యం. దాన్ని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో పెంచాను. వదలను, వాడిని వదలను.